హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, మన డే టు డే లైఫ్లో కొంచెం ఫ్యూచరిస్టిక్గా, ఫ్యూల్ ఎఫిషియెంట్గా, టెక్నాలజీ వైజ్ కూడా ఏం తగ్గకుండా అండ్ లుక్స్ కూడా స్లీక్ అండ్ ఎలిగెంట్గా, లైట్ వెయిట్ తోటి డైలీ మనం సిటీ ట్రాఫిక్ కండిషన్లో మాన్యూజ్ చేసుకునే విధంగా ఒక మంచి స్కూటర్ని మీరు ఈ దసరా ఫెస్టివల్కి కొనాలని చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి వీడియో. ఈ స్కూటర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మనం ఎలైట్ టీవీఎస్ షోరూమ్ ఒంగోలులో ఉన్నాం. ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ తోటి ఇది మనకి ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. 1 by 1 అయితే ప్రతిదీ చూద్దాం. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీ ఈ ఫెస్టివల్ని ఎంతో హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక దసరా అంటేనే ఆఫర్స్. ఈ విషయంలో ఒంగోలులోని ఎలైట్ టీవీఎస్ షోరూమ్ అస్సలకి తగ్గేదే లేదంటుంది. లక్కీ డ్రా ద్వారా మొదటి 3 విన్నర్స్కి 55 ఇంచెస్ 43 ఇంచెస్ టీవీలను అయితే ఇస్తుంది. వీటితో పాటు మరెన్నో ఖచ్చితమైన బహుమతులు అయితే ఉన్నాయి. ఈ దసరా హైలైట్ ఏంటంటే ఎలైట్ టీవీఎస్ షోరూంలో 25,000 రూపాయల వరకు జీఎస్టీ బెనిఫిట్స్తో కలుపుకొని టీవీఎస్ మోటార్ సైకిల్ పై మీరు ఆదా పొందొచ్చు. ఫస్ట్ టైం నేను డీమార్ట్కి వచ్చానా లేకపోతే ఎలైట్ టీవీఎస్ షోరూమ్కి వచ్చానా నాకు అర్థం కాదు. చాలా మంది జనం అయితే ఉన్నారన్నమాట ఈ ఆఫర్స్ కోసమే. మీరు కూడా త్వరపడండి, ఈ ఒక్కరోజే ఉంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒంగోలులోని ఎలైట్ టీవీఎస్ షోరూమ్ని విజిట్ చేయండి ఇప్పుడే. ఇక జూపిటర్ 113 విషయానికి వస్తే, ఈ బండిని ఎందుకు కొనాలి ఈ దసరాకి అనే దాని గురించి నాకు కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక స్కూటర్ని అంటే మనం ట్రెడిషనల్ లుక్లో చూసి ఉంటాం. ఇది చాలా కొత్తగా, డిఫరెంట్గా అండ్ ఐగో అసిస్టెంట్ తోటి ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా పుల్లింగ్గా ఉంటుందన్నమాట. టెక్నికల్గా చూసుకుంటే ఇది మనకి 9.2 NM టార్క్ కదా జనరేట్ చేస్తుంది. ఐగో అసిస్టెంట్ ద్వారా ఇది మనకి ఎక్స్ట్రా పుల్ 9.8 NM టార్క్ వరకు రీచ్ అవుతుందన్నమాట. పక్కన ఉన్న వెహికల్ని, హైట్గా ఉండే ప్లేసుల్ని ఈజీగా ఇది క్లైమ్ చేసేస్తుంది. అలాగే ఇంటెలిజెంట్ స్టార్టర్ జనరేటర్ ఉండడం వల్ల సైలెంట్గా స్టార్ట్ అయిపోతుంది. బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది అనమాట. దాని ద్వారా ఎక్స్ట్రా పవర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. వీటితో పాటు ఫ్రంట్ ఎల్ఈడితో వస్తుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి కాంబినేషన్ లైట్స్ అన్నమాట. సో ఇన్వాల్వ్ అయి ఉంటే లోపలే మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా స్లీక్ అండ్ ఎలిగెంట్గా చూడటానికి వెహికల్ యొక్క లుక్ని ఇంకా ఎన్హాన్స్ చేసింది. కంప్లీట్గా ఒక కొత్త మోడల్ని మీరు రైడ్ చేస్తున్నట్టు, ఫ్యూచరిస్టిక్ బైక్ని మీరు రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది అన్నమాట. ఇంకా పవర్ చూసుకున్నట్లుగా అయితే 8.2 PS పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మీకు టాప్ స్పీడ్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతటితో అయిపోలేదండి, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫుల్ డిజిటల్ కన్సోల్. ఇది టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడతాను అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద కూడా ఎంత బెనిఫిట్ వస్తుంది, ఇక్కడ ఆఫర్స్ ప్రకారం చూసుకునేది కూడా చెప్తాను. డిజిటల్ కన్సోల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు సెట్ టు సెలెక్ట్ అనే బటన్స్ ద్వారా లోపల ఉన్న సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి. మీరు బండి నడిపే విధానాన్ని బట్టి మీకు ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత స్పీడ్లో నడపాలి, అలాగే ఉన్న పెట్రోల్కి ఎంత దూరం పోయి ఆగిపోతుంది బండి, ఇలాంటి డిస్టెన్స్ టు ఫీచర్స్తో పాటు ఇది స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ని కూడా కలిగి ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అండ్ మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ ఇలాంటి ఎక్సలెంట్ ఫీచర్స్ని ఎంజాయ్ చేయొచ్చు, చూసుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా మనకి వస్తుందన్నమాట. దీని ద్వారా ఇది ఫ్యూల్ ఎఫిషియెంట్గా, అంటే మీరు ఎక్కడన్నా వెహికల్ని ఆపినప్పుడు, ఐడియల్ కండిషన్లో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోతుంది. మీరు ఎక్సలేటర్ని కానీ క్లచ్ని కానీ పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా బండి ఆన్ అవుతుంది అనమాట. అలాగే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ద్వారా మీరు కమాండ్స్ని అయితే పాస్ చేయొచ్చు అనమాట. సో ఇలా చాలా ఫ్యూచరిస్టిక్గా, చాలా అడ్వాన్స్డ్గా మీకు టీవీఎస్ జూపిటర్ 113 మీకు ఈ దసరాకి అయితే సపోర్టెడ్గా ఉంటుంది. కేవలం ఈ కారణాల చేతే అయితే నేను ఈ 110cc స్కూటర్ని మీకు సజెస్ట్ చేయను. ఇంకొకటి ఉంది, అదేంటంటే మనం బైక్ మీద కూర్చున్నప్పుడు బండి తెక్కకుండా పెట్రోల్ కొడుచుకుంటాం. బట్ స్కూటర్లో కుదరదు. దిగిల్లి కింద వెనకమాల ఉన్న క్యాప్ ఓపెన్ చేయాలి. బట్ ఇక్కడ అలా కాదు. ఆల్ ఇన్ వన్ కీ ద్వారా ఫ్రంట్లో ఉన్నటువంటి ఆ 5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ను ఓపెన్ చేయొచ్చు, దిక్కుండానే పెట్రోల్ కొట్టించుకోవచ్చు. ఇది లైఫ్ ఈజీ ఫీచర్ అన్నమాట. అలాగే ఫ్రంట్లో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. మీరు ఈజీగా మీ ఫోన్కి అయితే ఛార్జ్ చేసుకొని కింద ఉన్నటువంటి ఆ 2 లీటర్స్ గ్లో బాక్స్లో మీరు ఫోన్ డ్రాప్ చేయొచ్చు. అలాగే ఇన్స్టెంట్ యాక్సెస్ ఏమున్నా గ్లో బాక్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫుట్బోర్డ్లోనే మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేయడం వల్ల మంచి గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మంచి స్టెబిలిటీ కార్నరింగ్లో ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ 163 మిల్లీమీటర్లు అనమాట. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇండియన్ రోడ్ కండిషన్లో నడిపేటప్పుడు ఆ రఫ్ రోడ్స్ని, పాట్ హోల్స్ని ఈజీగా దాటేస్తుంది. అలాగే ఏ స్కూటర్ అయినా మనం కొనుగోలు చేసేది ఒక మంచి సీట్ కంఫర్ట్ కోసం. సో సీట్ కంఫర్ట్ విషయంలో చాలా వైడర్ అండ్ లాంగర్ సీట్ ఆఫర్ చేస్తుంది. 770 mm సీట్ హైట్. సో తక్కువ హైట్ ఉండే వాళ్ళు కూడా, అంటే లేడీస్ కూడా ఈజీగా ఎక్కి కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ ఉంటుంది. వీటన్నిటికీ మించి ఈ వెహికల్ యొక్క వెయిట్ 105 kgలు మాత్రమే. 105 kgలు అంటే ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూటర్న్ చేసుకోవడానికి అస్సలు వెనకాడాల్సిన అవసరం అయితే లేదు. సో చాలా మంచి ఎర్గనామిక్స్ తోటి అండ్ స్లీక్ అండ్ ఎలిగెంట్గా అండ్ కొత్త ఫ్యూచరిస్టిక్ LED లైట్స్ తోటి ఈ వెహికల్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో చూసారు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇందాక. సో ఫ్యూయల్ ట్యాంక్ని ఇలా ఓపెన్ చేసేయచ్చు అనమాట ఈ కీ తోటే. అండ్ ఈ కీనే మనం రైట్ సైడ్కి ట్విస్ట్ చేస్తే
ఆటోమేటిక్గా మనకి సీటు బూట్ ఓపెన్ అయిపోతుంది. సో బూట్ స్పేస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఈ వెహికల్కి. నాకు బాగా నచ్చిన విషయం, అసలు మనం బైక్ కాదని స్కూటర్కి ఎందుకు వస్తాం? లేడీస్ నడుపుకోవడానికి, కంఫర్టబుల్గా ఉండడానికి. ఆ కంఫర్టబిలిటీలో భాగమే 33 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్. మరి ఏ స్కూటర్లో ఇంత పెద్ద స్పేస్ అయితే లేదు. ఈ విషయంలో నేను స్ట్రాంగ్గా చెప్తాను. ఎవరైతే డైలీ ఎసెన్షియల్స్ని, అలాగే మీరు ఏదైనా డీమార్ట్కో సూపర్ మార్కెట్కో వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా క్యారీ బ్యాగ్ని క్యారీ అవుట్ చేయకుండా దీంట్లోనే మొత్తం సర్దుకొని హ్యాపీగా ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. అలాంటి ఒక మోర్ కంఫర్ట్ని ఇది ఆఫర్ చేస్తుంది. కంఫర్ట్ అంటే గుర్తొచ్చింది, రైడ్ చేసేటప్పుడు కూడా కంఫర్ట్ కావాలి అంటే మంచి బ్రేకింగ్ అలాగే మంచి టైర్స్ ఉండాలన్నమాట. ఈ విషయంలో మనకి టీవీఎస్ జూపిటర్ 125 ఫ్రంట్లో వచ్చేసరికి మనకి 220 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్, 90/90 12 ఇంచెస్ వీల్ తోటి ఫ్రంట్ టు బ్యాక్ డైమండ్ కట్ అలై వీల్స్ తోటి వస్తుంది. అలాగే ఫ్రంట్లో వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా సేమ్ 130mm డ్రమ్ బ్రేక్తో వస్తుంది. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. మామూలుగా అయితే ఫ్రంట్లో కూడా డ్రమ్ వేరియంట్ వచ్చే వెహికల్ కూడా ఉంది. సో ఫ్రంట్ టు బ్యాక్ 12 ఇంచెస్ వీల్స్ మిమ్మల్ని ఖచ్చితంగా కూడా మంచి కంఫర్టబుల్ రైడ్స్ని అయితే ఎంజాయ్ చేసే విధంగా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ సింగిల్ స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. దీంట్లో హైలైట్ వచ్చేసరికి ఐగో అసిస్ట్ అన్నమాట. సో దీనివల్లే 9.2 NMగా ఉన్న టార్క్ 9.8కి రీచ్ అవుతుంది. సైలెంట్గా ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్. ఇందాక నుంచి మైలేజ్ గురించి చెప్పకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే సారీ. మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు 55 kmpl మైలేజ్ని అయితే దీని ద్వారా పొందొచ్చు అన్నమాట. మీరు హైవే మీద రైడ్ చేసే వాళ్ళైతే ఇది ఇంకా ఎక్కువే వచ్చేస్తుంది, కానీ తక్కువ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఫుల్ మెటల్, లైట్ వెయిట్, అలాగే లైఫ్ ఈజీ ఫీచర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ టాప్ ఎండ్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 95,000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 7,500 తగ్గి 85,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్కి లభిస్తుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 1,08,000 రూపాయల వరకు ఉండొచ్చు. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. మీకు దగ్గరలో ఉన్న ఎలైట్ టీవీ షోరూమ్ యొక్క నెంబర్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి క్లియర్గా కనుక్కొని. ఇంకా ఆఫర్స్ ఉన్నాయి, ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ గిఫ్ట్లు ఉన్నాయి. సో వాటన్నిటితో కలుపుకొని బెస్ట్ బెనిఫిట్లో ఇది మీకు వస్తుందన్నమాట. ఫైనల్గా స్కూటర్ని కొనేది ఒక మంచి స్పేస్, మైలేజ్, అలాగే ఒక మంచి కంఫర్ట్, అలాగే మంచి బిల్డ్ క్వాలిటీ కోసం అయితే ఖచ్చితంగా ఈ స్కూటర్ మీకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇది ఈ రోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. బై బై.